హలో ఫ్రెండ్స్, ఐపీఎల్లో శనివారం జరిగిన డబుల్ హెడర్లో రికార్డుల మూత మోగింది. ఇది ఒక్కరోజే బ్యాట్స్మెన్స్ మరియు టీమ్స్ రికార్డులను తమ పేరు మీద లెక్కించుకున్నాయి. అవి ఏమిటో చూద్దాం. మొదటగా మధ్యాహ్నం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకుంది. డీసీ బ్యాట్స్మెన్స్ కెప్టెన్ నిర్ణయం సరైందే అన్నట్లుగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ మరియు నితీష్ రాణా రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. వీరిద్దరూ 95 బంతుల్లో 225 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మొత్తంగా రాహుల్ 67 బంతుల్లో 16 ఫోర్లు 9 సిక్స్లతో కలిపి 152 పరుగులు నమోదు చేశాడు. ఐపీఎల్లో ఇది మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోర్ మరియు అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఇండియన్ ప్లేయర్ కేఎల్ రాహుల్. మరోవైపు నితీష్ రాణా కూడా 44 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్స్లతో 91 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తంగా 20 ఓవర్లలో 264 పరుగులు చేసింది. ఇది ఢిల్లీ క్యాపిటల్స్కి ఐపీఎల్లో అత్యధిక స్కోర్. 265 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ ప్రియాన్స్ ఆర్య, ప్రభ్-సిమ్రన్ పవర్ ప్లేలో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీళ్ళ దెబ్బకి పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో 116 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్లో పవర్ ప్లేలో రెండవ అత్యధిక స్కోర్. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ మరియు మిగతా బ్యాట్స్మెన్స్ ఆడుతూ పాడుతూ 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఇదే ఐపీఎల్లో అత్యధిక లక్ష్య ఛేదన. రెండవ మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఈ సీజన్లో మొదటిసారి టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్లో జరిగిన దానికి ప్రతీకారంగా ఆడుతున్నట్టు ఆడారు. దీనికి తగ్గట్టు వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. ఇతనికి ధ్రువ్ జురెల్ 35 బంతుల్లో 51 పరుగులు చక్కటి సహకారం అందించాడు. చివరిలో పెరీరా 16 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్లతో 33 పరుగులు చేయగా మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఎస్ఆర్హెచ్ ఆదిలోనే 7 వికెట్ కోల్పోయిన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ అభిషేక్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు ఎత్తించాడు. అభిషేక్ 29 బంతుల్లో 57 పరుగులు చేసి అవుట్ అవగా ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన క్లాసెన్ 29 పరుగులు, నితీష్ 36 పరుగులు చేసి మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు. ఇంకో 9 బంతులు మిగిలి ఉండగానే 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్లో 4వ అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమ్గా ఎస్ఆర్హెచ్ నిలిచింది. టాప్ 5లో అత్యధిక లక్ష్య ఛేదనలో ఈరోజు జరిగిన 2 మ్యాచ్లు ఉండడం విశేషం.